హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే నా దగ్గర 2 వంకాయలు ఉన్నాయి, ఎందుకంటే గ్రాసరీస్ అయిపోయినాయి, వీకెండ్ కదా. సో ఈ 2 వంకాయలతో ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఒకప్పుడు మా మమ్మీ ఇలాగే చేసేది రెసిపీ. ఇది వచ్చేసి ఈజీగా ఇద్దరు తినొచ్చు అనమాట. అందుకని ఈ రెసిపీ ట్రై చేశాను. దీనికి పేరేంటో నాకైతే తెలీదు, కానీ నేను అనుకుంటాం ఏంటంటే వంకాయ పెరుగు పచ్చడి అని అనుకుంటున్నాను. ఇది జస్ట్గా నేను అలా రౌండ్గా కట్ చేస్తేనే నాకు ఈజీగా ఉంటుంది, కానీ మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఉండదు, టైం కూడా చాలా తక్కువ పట్టింది నాకు. అరౌండ్ ఒక 5 minutesలో మొత్తం అయిపోయింది. ఇది వచ్చేసి చపాతీతో చాలా బాగుంటుంది అండ్ రైస్లో కూడా బాగుంటుంది, బట్ నాకు చపాతీతోనే చాలా ఇష్టం. మీరు కారం, పసుపు, ఉప్పు వేసినప్పుడు ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకండి, ఎందుకంటే కారం మాడిపోతుంది. మాడిపోయిందంటే టేస్ట్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. నేనైతే వంకాయలు అస్సలు తినను, కానీ ఈ ఒక్క రెసిపీ మాత్రం నా ఫేవరెట్. అందుకని వంకాయ కొంచెం క్రిస్పీగా చేస్తాను, నాకు తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి, టేస్టీగా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే మెత్తగా ఉంటే వంకాయ నాకు అంత తినబుద్ధి కాదు. ఇది 1 pot రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒకటే పాట్లో మొత్తం అయిపోతుంది. కానీ ఫ్లిప్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఫ్లిప్ చేయండి, ఎందుకంటే అవి వంకాయలు పల్చగా కట్ చేస్తాం కదా, అవి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ట్రస్ట్ మీ, నాకైతే 5 minutes కంటే అస్సలు ఎక్కువ టైం పట్టలేదు. నేను ఇదే ప్యాన్లో తాలింపు వేసుకోవచ్చు, కానీ నా కారం ఆల్రెడీ మాడిపోయినట్టు అనిపించింది, అందుకే లాస్ట్లో నేను వేరే ప్యాన్లో తాలింపు వేసాను. అది బ్లాక్గా కనిపిస్తుంది కారం, వంకాయలు ఏమీ మాడలేదు, అది కారం కొంచెం కలర్ చేంజ్ అయింది, అట్లా అయిపోయింది అనమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి, ఇది మాత్రం అందరికీ నచ్చుతుంది. వంకాయ తినని వాళ్ళకు కూడా ఇది డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.